సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి అనుబంధంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ సుమన్ గురు జనరల్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. ఇందులో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సికి వీటికి ఉపయోగకరంగా ఆర్టికల్స్, కంటెంట్ అందించడం జరుగుతుంది. ఇకపోతే అలాగే అన్ని పోటీ పరీక్షలకి కూడా ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రస్తుతం భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొని ఇదివరకే 2 వీడియోలను రూపొందించాం. ఇప్పుడు ఇది 3వ వీడియో. వీడియోని ఒక లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. చాలా ఉపయుక్తంగా ఉంటుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అయినా కూడా వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఛానల్. ఈ వీడియోలో మనం బ్రిటిష్ రాజు లేదా రాణి పరిపాలన 1858 నుంచి 1947 వరకు ఈ పరిపాలన గురించి మనం చూస్తున్నాం. ఇందులో భాగంగా 1858 భారత ప్రభుత్వ చట్టం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 పై కాన్సెప్ట్ ఓరియంటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఈ వీడియోలో మనం చూద్దాం. ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయి చక్రవర్తి పాలన ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పోయి చక్రవర్తి పాలన ఏర్పడటకు ప్రధాన కారణం ఏమిటి? ఈ బిట్టు ఇస్తే జవాబు ఏం గుర్తిస్తారు? ఇలా ఏవో 4 ఆప్షన్స్ ఇస్తారు. వీటిలో సరైన ఆప్షన్గా దేని గుర్తిస్తాం? జవాబు ఆప్షన్ 1, 1857 నాటి సిపాయిల తిరుగుబాటు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 2, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతని గుర్తించండి. ఇది ప్రశ్న. భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1858. ఓకే, ఈ వీడియో చివరి వరకు కూడా మనం మాట్లాడుకుంటున్నది భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి అన్న విషయం మర్చిపోకండి. భారత ప్రభుత్వ చట్టం 1858 భారతదేశపు గవర్నర్ జనరల్ హోదాను భారతదేశపు వైస్రాయిగా మార్చింది. బిట్ అనేది మీకు రావచ్చు. భారతదేశపు పరిపాలనలో వైస్రాయ్ అనేటటువంటి ఒక నూతన పదవిని పరిచయం చేసిన చట్టం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే భారత ప్రభుత్వ చట్టం 1858 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ కరెక్టే. భారత ప్రభుత్వ చట్టం 1858 ప్రకారం భారతదేశపు మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ చార్లెస్ కానింగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా లార్డ్ కానింగ్ అని చెప్పి పేర్కొంటారు. లార్డ్ చార్లెస్ కానింగ్. ఇది కూడా సరైనదే. భారతదేశంలో పరిపాలన బ్రిటిష్ రాణి పేరుతో, బాగా గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ రాణి పేరుతో వైస్రాయ్ నిర్వహించేవాడు. ఇది కూడా సరైనటువంటి ఆప్షన్. ఈ 3 కరెక్టే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 అనేది తప్పుగా ఉన్నటువంటి పేరు. మరి ఏంటి ఇక్కడ తప్పు ఏమిటి, కరెక్ట్ ఏంటి? ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఓకే, కౌన్సిల్ చట్టం 1861. కౌన్సిల్ చట్టం 1861. కౌన్సిల్ చట్టం 1861. భారత రాజ్య కార్యదర్శి
భారత రాజ్య కార్యదర్శి అనే నూతన పదవిని భారతదేశపు రాజ్య కార్యదర్శి అనేటటువంటి నూతన పదవిని ప్రవేశపెట్టిన చట్టం భారత ప్రభుత్వ చట్టం 1858. కౌన్సిల్ చట్టం 1861 కాదు. ఓకే, భారతదేశపు రాజ్య కార్యదర్శి అనే నూతన పదవిని సృష్టించినటువంటి చట్టం భారత ప్రభుత్వ చట్టం 1858. సో భారత ప్రభుత్వ చట్టం 1858 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కౌన్సిల్ చట్టం 1861 గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్. మిగిలిన 3 కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 స్టేట్మెంట్లు గుర్తుపెట్టుకుంటూ ఈ స్టేట్మెంట్లో భారత రాజ్య కార్యదర్శిని ఈ పదవిని నూతన పదవిని భారత ప్రభుత్వ చట్టం 1858 ఈ పదవిని సృష్టించింది అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 3. 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటి? బిట్ నెంబర్ 3. 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? పద్ 1858లో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది కదండి. మరి దీని ప్రధాన ఉద్దేశం ఏమేమి ఉంటుంది? భారతదేశంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడమా, లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి క్రౌన్ పరిపాలన అంటే రాచరిక పరిపాలనను ప్రారంభించడమా, ప్రొవిన్షియల్ స్వయం పాలన కల్పించడమా, ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడమా? మనం 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ చట్టం భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి సిపాయిల తిరుగుబాటు రావడం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనని రద్దు చేసి భారతదేశంలో క్రౌన్ పరిపాలనను ప్రారంభించడం అనేది జరిగింది. దాన్ని చక్రవర్తి పరిపాలన అని చెప్పి అంటారు. ఇది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. బిట్ నెంబర్ 4. 1858 చట్టం ద్వారా కొత్తగా ఏర్పడిన పదవి ఏది? 1858 చట్టం ద్వారా కొత్తగా ఏర్పడిన పదవి. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా కొత్తగా ఏర్పడిన పదవి క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ 2, భారత కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. భారత కార్యదర్శి లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. బిట్ నెంబర్ 5. 5వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. భారత కార్యదర్శికి సహాయంగా ఏర్పాటు చేసిన మండలిలో సభ్యుల సంఖ్య ఎంత? ఇప్పుడు భారత కార్యదర్శి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేటటువంటి ఒక కొత్త పదవిని ఈ చట్టం ఏర్పాటు చేసింది కదా. ఈ భారత కార్యదర్శికి సహాయం చేసేందుకు మండలిలో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? ఎంతమంది ఉండేవాళ్ళు? ట్రై చేయండి. జవాబు ఆప్షన్ 3, 15 మంది సరైనటువంటి జవాబు. 15 మంది. బిట్ నెంబర్ 6, 6వ బిట్ ని చూస్తున్నాం. 1858 చట్టం వల్ల 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం వల్ల ఏ సంస్థ రాజకీయ అధికారాన్ని భారతదేశంలో పూర్తిగా కోల్పోయింది? ఏ సంస్థ? మీకు తెలుసు, ఈస్ట్ ఇండియా కంపెనీ. సిపాయిల తిరుగుబాటుతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను అంతం చేసి చక్రవర్తి పరిపాలన భారతదేశంలో ప్రవేశపెట్టారు కాబట్టి ఈ చట్టం వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారాన్ని పూర్తిగా కోల్పోయింది. బిట్ నెంబర్ 7. 1858 చట్టం ద్వారా రద్దు చేయబడిన సంస్థ ఏది? 1858 చట్టం ద్వారా 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా
రద్దు చేయబడిన సంస్థ ఏది? 1858 చట్టం ద్వారా రద్దు చేయబడిన సంస్థ ఏది? జవాబు ఆప్షన్ 2 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సరైనటువంటి జవాబు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బిట్ నంబర్ 8 క్రింది వాటిలో 1858 భారత ప్రభుత్వ చట్టం యొక్క ఫలితం కానిది ఏది? అంటే 1858లో భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేయడం వల్ల కొన్ని ఫలితాలనే ఉన్నాయి. అటువంటి ఫలితాలలో లేనిది ఏది గుర్తించండి. క్రౌన్ పరిపాలన ప్రారంభమైంది. ఎస్, ఇది చక్రవర్తి పరిపాలన ప్రారంభమైంది. ఈ వీడియో మొదటి నుంచి కూడా ఇదే విషయం మనం చెప్పుకుంటున్నాం. కంపెనీ పాలన ముగిసింది. ఇది ఇప్పటి వరకు ఇదే చెప్పుకున్నాం. వైస్రాయి వ్యవస్థ ఏర్పడింది. ఆ విధంగా ఏర్పడిన మొట్టమొదటి వైస్రాయి లార్డ్ చార్లెస్ కానింగ్ అనే విషయం కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 ఇక్కడ జవాబు అవుతుంది. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం యొక్క ఫలితం కానిది భారతీయులకు సాధారణ ఎన్నికల హక్కు కల్పించడం అనేది ఇక్కడ కావాలి. బిట్ నంబర్ 9 9వ బిట్ ని ఇక్కడ 9వ బిట్ ఇక్కడ మీరు చూస్తున్నారు. 9వ బిట్ భారతదేశపు పరిపాలన నేరుగా బ్రిటిష్ చక్రవర్తి ఆధీనంలోకి వచ్చింది. భారతదేశ పరిపాలన నేరుగా బ్రిటిష్ చక్రవర్తి ఆధీనంలోకి వచ్చింది అనే మార్పును తీసుకువచ్చిన చట్టం ఏది? ఇప్పటివరకు అదేగా చెప్పుకుంటున్నాం. 1858. మళ్ళీ టైం వేస్ట్ చేయదు ఇక్కడ. ఇప్పటివరకు మనం చెప్పుకుంటున్నది అదే. బిట్ నెంబర్ 10 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత కార్యదర్శి ఎవరికి బాధ్యత వహించేవాడు? ఇది మంచి బిట్టు. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ప్రకారం భారత కార్యదర్శి ఈ నూతన పదవిని ఈ చట్టమే కదా ఏర్పాటు చేసింది. అయితే ఇతడు ఎవరికి బాధ్యత వహించేవాడు చెప్పండి ఒకసారి. ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇదే వీడియోలో స్టార్టింగ్ గా మనం చెప్పుకున్నాం. ఎవరికి? బ్రిటిషు పార్లమెంట్కి. అంటే బ్రిటిష్ రాణికి అని చెప్పాను కదా. బ్రిటిష్ రాణి ఎక్కడ ఉంటారు? బ్రిటిష్ పార్లమెంట్ లో. కాబట్టి బ్రిటిష్ పార్లమెంట్కు సరైనటువంటి జవాబు. 11వ బిట్టు అసర్షన్ రీజన్. 11వ బిట్ చూడండి. 1858 భారత ప్రభుత్వ చట్టం భారతదేశ రాజ్యాంగ వికాసంలో ఒక మలుపు. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం అనేది భారతదేశపు రాజ్యాంగపు వికాసం. భారత రాజ్యాంగం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఈ భారత రాజ్యాంగ వికాసంలో ఇది ఒక మలుపు. ఈ చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ పరిపాలన పూర్తిగా ముగిసింది. కింద వాటికి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ ఏది గుర్తించండి. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. అసర్షన్ మరియు రీజన్ రెండూ సరైనవే. రీజన్ అనేది అసర్షన్ కు సరైనటువంటి వివరణ. ఇక్కడ 1858 భారత ప్రభుత్వ చట్టంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన పూర్తిగా ముగిసింది. అందువల్ల భారత రాజ్యాంగం యొక్క వికాసంలో ఒక మలుపు అని దీన్ని పేర్కోవచ్చు. బిట్ నెంబర్ 12 1858 చట్టం ద్వారా 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారత కార్యదర్శి పదవి ఏర్పడింది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా ఇదే విషయం. భారత కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడిగా పార్లమెంటుకు బాధ్యత వహించేవాడు. వీటిలో మరి ఈ రెండు స్టేట్మెంట్లకు సంబంధించి క్రింద ఉన్నటువంటి 4 ఆప్షన్లలో సరైన ఆప్షన్ గుర్తించండి. ఇదే బిట్ అడిగితే ఎలాగా ఆప్షన్ 1 సరైనటువంటి జవాబుగా గుర్తించాలి. ఎస్, 1858 చట్టం ద్వారా భారత కార్యదర్శి పదవి ఏర్పడింది. మీకు తెలుసు. ఈ భారత కార్యదర్శి బ్రిటిష్ క్యాబినెట్ సభ్యుడిగా
బ్రిటిష్ పార్లమెంటుకు బాధ్యత వహించేవాడు. ఇప్పటివరకు ఇంతకుముందు అదే చెప్పుకున్నాం కదా. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 13. 1858 చట్టం 1858 అంటే భారత ప్రభుత్వ చట్టం భారతదేశంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా వ్యవహరించాడు. చట్టం భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా వ్యవహరించాడు. వీటిలో సరైనటువంటి జవాబు ఏది? ఇది తప్పు. 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది అన్నది రాంగ్ స్టేట్మెంట్. వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తికి లేదా బ్రిటిష్ తరానికి ప్రతినిధిగా వ్యవహరించాడు. ఇది కరెక్ట్. బిట్ నంబర్ 14. 1858 చట్టం తర్వాత భారతీయుల శాసన ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగింది. భారత కౌన్సిల్ చట్టం 1861 దీనికి కారణం అయ్యింది. జవాబు ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఇది తప్పు. 1858 చట్టం ద్వారా భారతీయుల శాసన ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగిందనేది తప్పు. భారతీయుల శాసన ప్రాతినిధ్యం అనేది భారత కౌన్సిల్ చట్టం 1861లో పెరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. బిట్ నెంబర్ 15. క్రింది ప్రకటనల్ని పరిశీలించండి. 1858 చట్టం తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దు చేయబడింది. ఎస్, ఈ చట్టం 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ చట్టం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని రద్దు చేసింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ దీన్ని కూడా కంట్రోల్ చేసింది, అంటే రద్దు చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఈ రెండింటిని రద్దు చేసింది. భారత కార్యదర్శి అధికారాలు, భారత కార్యదర్శి అన్న నూతన పదవి ఏదైతే ఉందో, ఈ భారత కార్యదర్శి అనేటువంటి ఈ నూతన పదవి పైన ఉన్నటువంటి ఈ రెండు అధికారాలను భర్తీ చేసింది. ఈ అధికారాలని ఈ రెండు రద్దు చేయబడ్డాయి కదా. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్స్ ఈ రెండు కూడా రద్దు చేయబడ్డాయి కదా. కాబట్టి ఆ బాధ్యతల్ని భారత కార్యదర్శి తీసుకోవడం జరిగింది. ఇది కూడా కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. పదహారవ బిట్టు. క్రింది ప్రకటనల్లో సరైనవి ఏవి గుర్తించండి. క్రింది ప్రకటనల్లో వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి. ముందే చెప్పుకున్నాం మనం వీడియో స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నాం. వైస్రాయ్ బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధి. ఇకపోతే తర్వాత ఏంటి? గవర్నర్ జనరల్ హోదా రద్దయింది. ఇది కరెక్టే. గవర్నర్ జనరల్ హోదా, భారత గవర్నర్ జనరల్ అన్న హోదా రద్దయింది. తర్వాత గవర్నర్ జనరల్ ప్లస్ వైస్రాయ్ అనే ద్వంద్వ హోదా ఏర్పడింది. ఇది తప్పు. 1, 2 స్టేట్మెంట్ కరెక్ట్. ఇకపోతే 17వ బిట్ చూడండి. బిట్ నెంబర్ 17.
1858 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? భారతదేశ పరిపాలన లండన్ నుంచి నియంత్రించబడింది. ఎస్. భారత కార్యదర్శికి కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకరించింది. ఎస్. మనం ఇంతకు చెప్పుకున్నాం, కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో 15 మంది సభ్యులు ఉండేవారు. కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుల సంఖ్య 15. 3 సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 18. క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ లండన్ లో ఉండేది. వైస్రాయ్ భారతదేశ ప్రభుత్వ ప్రతినిధి. కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇందులో 15 మంది సభ్యులు ఉండేవారు. క్రౌన్ రూల్ 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం ద్వారా క్రౌన్ రూల్ అనేది ఏర్పడింది. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 19. 1858 చట్టం ద్వారా భారతదేశ పరిపాలన శ్రేణిలో వాస్తవ అధికార కేంద్రం ఏది? 1858 భారత ప్రభుత్వ చట్టం నుంచి భారత పరిపాలన శ్రేణిలో వాస్తవ అధికార కేంద్రం భారత కార్యదర్శి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా. భారత కార్యదర్శికి వాస్తవ అధికారాలు అనేవి ఉండేవి. క్రింది వాటిలో 1858 చట్టం ద్వారా ఏర్పాటు కాని సంస్థ ఏది? జవాబు ఆప్షన్ 3. ఇది 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు కాలేదు. మిగిలినవన్నీ కూడా ఏర్పడ్డాయి. కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పడింది, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏర్పడింది, క్రౌన్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పడింది. ఈ 3 ఏర్పడ్డాయి. కానీ ఇది మాత్రము 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పడలేదు. 1858 చట్టం రాజ్యాంగ వికాసంలో ముఖ్యము అని చెప్పడానికి కారణం ఏమిటి? 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం రాజ్యాంగం యొక్క వికాసంలో ముఖ్యము అని చెప్పడానికి కారణం ఏమిటి? పాలనా బాధ్యతలను కంపెనీ నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేయటం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రాథమిక రాజ్యాంగ మార్పు ఏది? 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రాథమిక రాజ్యాంగ మార్పు. అంతే కదా. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి చక్రవర్తికి లేదా క్రౌన్ కు సార్వభౌమ పరిపాలన అధికారం బదిలీ అయ్యింది. క్రింది సంఘటనల్ని కాలక్రమంలో అమర్చండి. క్రింది సంఘటనల్ని కాలక్రమంలో అమర్చండి. ఇక్కడ అన్ని కూడా కాలక్రమంలోనే ఇచ్చానండి, ఇంకా ఆప్షన్ లేదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవన్నీ కూడా కాలక్రమంలో ఇవే సంఘటనలు. ఓకే. ముందు 1857 తిరుగుబాటు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్స్ అనేవి ఏర్పడ్డాయి, తర్వాత క్వీన్ విక్టోరియస్ ప్రొక్లమేషన్, తర్వాత లార్డ్ క్యానింగ్ బికేమ్ ఫస్ట్ వైస్రాయ్. ఇది సరైనటువంటి వరుస క్రమం. ఈ వరుస క్రమంని మీరు నోట్ చేసుకుంటారో, మీ నోట్స్లో నోట్ చేసుకుంటారో, లేదా ఎలా గుర్తుపెట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి, అది యువర్ చాయిస్. ఇది వరుస క్రమం. సరైన కాలక్రమం గుర్తించండి. సరైనటువంటి కాలక్రమంని గుర్తించండి. కాలక్రమం ఫస్ట్ పిట్స్ ఇండియా యాక్ట్, తర్వాత చార్టర్ యాక్ట్, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. ఇదే సరైన వరుస క్రమం. ఇంకేం సరైన వరుస క్రమం లేదు. ఆప్షన్ ఏమి ఇంకేం వెతకొద్దు. ఇదే సరైనటువంటి వరుస క్రమం. గుర్తుపెట్టుకోండి. ముందు పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది, దాని తర్వాత చట్టాలు వచ్చాయి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్, తర్వాత ఇండియన్ కౌన్సిల్ యాక్ట్. క్రింది వాటిలో సరైన క్రమాన్ని గుర్తించండి. సరైనటువంటి క్రమం. సరైనటువంటి క్రమం
ఇదే సరైన క్రమం అండి, ఇంకేం లేదు. చూసుకోండి. లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్, క్వీన్ విక్టోరియా ప్రకటన. మొదటి వైస్రాయ్ తర్వాత క్వీన్ విక్టోరియా ప్రకటన, ఆ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ లండన్, ఆ తర్వాత గవర్నర్ జనరల్ వైస్రాయ్. ఈ 25 బిట్టు కొంచెం చూడండి. లార్డ్ కానింగ్, జస్ట్ వెయిట్, చూడండి ఒకసారి ఆగండి. ఈ బిట్టు నేను తర్వాత వీడియోలో చెప్తాను. 25th బిట్ అలా ఆపండి. ఓకే, ఈలోకి మీకు తెలిస్తే మీరు చూసుకోండి. గవర్నర్ జనరల్ పదవి వైస్రాయ్గా మారింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ లండన్కి వచ్చింది. తర్వాత క్వీన్ విక్టోరియా ప్రకటన జారీ చేయబడింది. తర్వాత లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్. వరుస క్రమం ఎలాగొస్తుంది అనేది తర్వాత వీడియోలు చెప్తాను. ఇది కొంచెం నాకు కన్ఫ్యూజ్గా ఉంది. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మీరు ఇది చెప్పండి. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి జవాబు నేను నెక్స్ట్ వీడియోలో క్లారిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసుకొని మీకు ఇస్తాను. మరి అనుమానాస్పదంతో చెప్పొద్దు అని నిర్ణయించుకున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, కామెంట్ చేయండి. 26 బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన జాతిని గుర్తించండి. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1784 బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 1833 గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, 1858 క్రౌన్ రూల్. ఇదే సరైనటువంటి వరుస క్రమం. ఇదే వరుస క్రమం. ఇది చూడండి. జస్ట్ ఎగ్జామ్ కోసం 1 లైన్లో గుర్తుపెట్టుకోండి వీటిని. ఒకసారి వీటిని చూడండి. ఫైనల్ టచ్, ఫినిషింగ్ టచ్. 1858 చట్టం 5 సీలు గుర్తుపెట్టుకోండి. 1858 భారత ప్రభుత్వ చట్టం 1858. భారత ప్రభుత్వ చట్టం 1858. 1857 సిపాయిల తిరుగుబాటు అంటే కారణం. అంటే 1858కి కారణం ఏంటి? కాజ్ మీన్ కారణం. 1857 సిపాయిల తిరుగుబాటు కాజ్. కంపెనీ రూల్ అండ్ 5 సీలు గుర్తుపెట్టుకోండి. కాజ్ 1857 రివల్ట్, కంపెనీ రూల్ అండ్, క్రౌన్ రూల్ స్టార్ట్, కౌన్సిల్ ఆఫ్ ఇండియా 15 మెంబర్స్. క్రౌన్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్ 15 మెంబర్స్. కానింగ్ ఫస్ట్ వైస్రాయ్. 5 సీలు ఒకే లైన్లో గుర్తుపెట్టుకోండి. అంతే. ఇంతవరకు మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ 5 ఒకసారి చూసుకోండి. కాజ్ 1858 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్స్ కి కారణాలు ఏంటంటే 1857 రివోల్ట్, కంపెనీ రూల్ అండ్, క్రౌన్ రూల్ స్టార్ట్, కౌన్సిల్ ఆఫ్ ఇండియా 15 మెంబర్స్, క్యానింగ్ ఫస్ట్ వైస్రాయ్. ఈ చట్టం ద్వారా ఏమేమి రద్దయ్యాయి చూడండి. బిట్ అనేది మీకు అడగవచ్చు. 1858 యాక్ట్ ద్వారా ఏమేమి రద్దయ్యాయి? ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దయింది. ఇది రద్దయింది. కౌన్సిల్ ఆఫ్ డైరెక్టర్స్ రద్దయింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రద్దయింది. ఏమేమి ఏర్పడ్డాయి? క్రౌన్ రూల్ స్టార్ట్ అయింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టార్ట్ అయింది. సో గవర్నర్ జనరల్ కు వైస్రాయ్ అన్న అదనపు హోదా లభించింది. ఇవి ఇక్కడితో 1858 భారత ప్రభుత్వ చట్టంకు సంబంధించినటువంటి వీడియో పూర్తయిపోయింది. ఈ ఒక్క చట్టం గురించి ఈ వీడియో చేసాం. ఇవి మొత్తం అంటే ఈ 1858 నాటి భారత ప్రభుత్వ చట్టం నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు వస్తాయి, ఏ విధమైన ప్రశ్నలు వస్తాయి, అవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకేనా? తర్వాత మరో వీడియోలో
మరో అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ మిత్రులకు షేర్ చేయండి. మీ సలహాలు, సందేహాలు అన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో అందించండి. వీడియోకి అంటే మన ఛానల్‌కి ఫాలోయింగ్ అనేది పెంచండి. ఇంకా స్పీడ్‌గా వీడియోలు మీకు అందిస్తాను. నమస్తే.